ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్మార్ట్ గర్ల్. నా స్మార్ట్నెస్ ని గుర్తించావు కానీ నీ మీద నాకున్న మ్యాడ్ లవ్ ని ఎప్పుడు గుర్తిస్తావో ఏంటో. సరే త్వరగా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే మ్యాడీ, 5 minutes లో మీ ముందుంటాం. ఓకే రే, ఇంకో 5 minutes లో వస్తున్నారు. ఏంటి త్రిషా, మ్యాడీ వాళ్ళ సిస్టర్ షాదీ అయ్యాక నెక్స్ట్ షాదీ మీదియేనా? వాళ్ల పెళ్లి ఇప్పుడెక్కడ జరుగుతుంది? త్రిష తన ప్రేమ గురించి ఇంకా మ్యాడీకి చెప్పనే లేదు. తన ప్రేమ గురించి మ్యాడీకి చెప్పాలి, మ్యాడీ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మెయిన్గా మ్యాడీ సినిమా హీరో కావాలి. వాళ్ళ పెళ్లికి ఇంకా చాలా ఉంది. అయితే త్రిషా మ్యాడీల పెళ్లి ఇక అయినట్టే. హే ఆపండి, మా మ్యారేజ్ జరగటానికి టైం పట్టొచ్చేమో కానీ జరగటం మాత్రం పక్కా. మ్యాడీ ఈస్ మైన్. ఐఎమ్ బోర్న్ ఫర్ మ్యాడీ, మ్యాడీ బోర్న్ ఫర్ మీ. ఓ అంత లేదమ్మా. అయ్యో రే రఘు, చూసుకోవాలి కదా. మొత్తం నువ్వే చేసావు. సైలెంట్ గా ఉండు. ఏ ముసలి, కళ్ళు కనిపించట్లేదా నీకు? ఈ రోడ్డు నీ బాబుదైనట్టు రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నావు. నువ్వు చావటానికి మా గారి దొరికిందా? రోడ్డుకి అడ్డంగా నానెక్కడ నడిచినానమ్మా, నాను పక్కగానే నడుస్తున్నాను. అడుగో ఆ గొల్లిగాడే నన్ను గుద్దేసి నా పాలన్నీ నేలపాలు చేసేసినాడు. నిన్ను తొక్కించలేదు కదా, సంతోషించు. రోడ్డు మీద నడిచేటప్పుడు ముందుకు చూస్తూ నడవటం నేర్చుకో. అయ్యో, నా పాలన్నీ ఒలిగిపోయినాయే దేవుడో. ఎడవకు, ఆగు. ఇదిగో ఇవి తీసుకో. అయ్యో అయ్యో, డబ్బులు ఇసిరేసి ఎట్టా పోతున్నారు చూడు. ఎర్ర బస్ ఏంటి మా కారు కట్టుపడింది? చెప్తాను దీని సంగతి. ఏయ్, ఎవరితివి నువ్వు? ఒకరు కార్కి అడ్డంగా పడ్డారు, నువ్వేమో ఎదురుపడ్డావు. ఏంటి మీ ఊళ్ళో అందరూ ఇలా అడ్డదిడ్డంగానే నడుస్తూ ఉంటారా? అడ్డదిడ్డంగా వెళ్తుంది మీరు. ఆ బామ్మని గుద్దేసి కనీసం ఆవిడకి ఏం జరిగిందో అని కూడా చూడకుండా కామన్ సెన్స్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏయ్, సెన్స్ లేకుండా రోడ్డు మీదకి అడ్డంగా వచ్చిందే కాకుండా మాకు కామన్ సెన్స్ లేదంటావా? చూడు, మాకస్సలే టైం లేదు. మర్యాదగా అడ్డు తప్పుకో. నాకు కూడా మీతో మాట్లాడే అంత టైం లేదు. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా వెళ్ళిపోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. మర్యాదగా బామ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పండి. వాట్? మేము ఆ ముసల్దాని కాళ్ళు పట్టుకుని సారీ అని అడగాల? ఆర్ యు మ్యాడ్? రే, శ్రీలక్ష్మి అక్కతో ఎవరో గొడవ పడుతున్నారా? నా గురించి నీకు తెలీదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నీది ఎంత పెద్ద స్థాయి అయినా కావచ్చు. నువ్వున్నది ఈ శ్రీముఖలింగంలో, అది గుర్తుపెట్టుకో. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఈ శ్రీలక్ష్మి అస్సలు ఒప్పుకోదు. ఆ బామ్మగారికి క్షమాపణలు చెప్తేనే మీరు 7 నుంచి కదులుతారు. పద. వదులు, వదులు, వదలమంటుంటే వదులు. ఇప్పుడు క్షమాపణ చెప్పు. అమ్మా అమ్మా శ్రీలక్ష్మి, వచ్చినవా తల్లి? చూడమ్మా, పాలన్నీ ఎట్టా రోడ్డు బాలు చేసినారు. క్షమాపణ చెప్పు. ఏయ్, ఆల్రెడీ అమౌంట్ తీసి
ఆవిడ మొహం మీద కొట్టాను. ఇంకా ఏం కావాలి? చెప్పాను కదా బామ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి అని. మరి అదిగా చెప్పు. నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఈ ఊరు దాటి వెళ్ళవు. చెప్పాలి. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఏం చేసుకుంటావో చేసుకో. తప్పక. లక్ష్మి ఈ కేటి కాలేదు కదా? ఆహా, నాకేటి కాలేదు. ఉండు చూస్తాను. ఛా! ఎవరో కావాలని మేకులు పెట్టారు. టైర్ పంచర్ అయింది. బా, రే మీరే ట్రైడా? ఆ పట్నం వాళ్ళు మీతో గొడవ పడడం చూసామక్క. వాళ్ళు మిమ్మల్ని తోసేశారు కదా, అందుకే మేము గుణపాఠం చెప్పాం. ఏడ్ చేశారా? వీళ్ళు కారు కింద మేకులెట్టి టైర్ పంచర్ చేశారక్క. రే వాళ్ళ కారు పంచర్ చేద్దాం. మీరెళ్ళి మేకలు తీసుకురండి రా. రా రేయ్, ఈ మేకుల్ని ఆ టైర్ల కింద వేద్దాం పదా. అట్ట ఎందుకు చేశారు? తప్పు కదా. ఎవరిని అట్ట ఇబ్బంది పెట్టకూడదు. పర్లేదక్క, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడం తప్పు కాదు. వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేస్తే అట్ట? ఏయ్, నువ్వు నీ తొట్టు గ్యాంగ్తో ఇదంతా చేయించావు కదా? హలో, వాళ్ళు తొట్టిగేం కాదు, నా దగ్గర చదువుకునేటోళ్ళు. వీళ్ళ చేత నానే పంచరు చేయించలేదు. వీళ్ళేదో తెలియకుండా పొరపాటు చేశారు. తెలియకుండా కాదు, తల పొగరుతో చేశారు. ఈ ఊళ్ళో అందరూ ఒకేలా ఉన్నారు. ఇలాంటి ఊరికి మా మ్యాడీ సిస్టర్ని కోడలిగా పంపాలని ఎలా అనుకుంటున్నారు? మీరేటన్నారు? ఎస్, ఇలాంటి పిచ్చోళ్ళున్న ఊరికి మా మ్యాడీ సిస్టర్ని కోడలిగా పంపించాలి అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య తను ఎలా బతుకుతుందో ఏంటో. ఛీ! అంటే మీరు మా వదిన పెళ్లికి వచ్చిన అతిథులా? అయ్యో, ఆ మాట ముందే చెప్పుండొచ్చు కదా. మీరు చేసిన ఘోరాలన్నీ మ్యాడీకి చెప్తాను. మీ సంగతి మ్యాడీనే చూసుకుంటాడు. అరే, చెప్తున్నాను కదండి, మీరెవరో తెలియక జరిగిన పొరపాటని. మా వల్ల జరిగిన పొరపాటుని మేమే సరిదిద్దుకుంటాం. పంచర్ అయిన మీ కార్ని నాను బాగా చేయిస్తాను. కార్ తాళం చేతులు ఇవ్వండి. తీసుకురా. మీరు వెళ్ళి లగేజ్ తీయండి. మీరు అట్ట ముందుకెళ్తే ఒక సింత సెట్ ఉంటుంది. ఆడ్నుంచి ఎడం వైపు తిరిగితే పెద్దయ్య గారి ఇల్లు కనపడుతుంది. నైట్లోగా కార్ మ్యాడీ ఇంటి ముందుండాలి.